రాష్ట్రంలో 3 లక్షల గృహప్రవేశాల ఘనత అంతా తమదేనని, తనకు రావాల్సిన గొప్పతనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చోరీ చేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పైన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలోనే ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుంటే ఆయనే గృహప్రవేశాలు ఎందుకు చేయించలేకపోయారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం, 5 ఏళ్లలోనే 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ గత 5 ఏళ్లు ముద్రగొట్టిన జగన్ తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి అందులో 5% ఇళ్లు కూడా నిర్మించలేకపోయారన్న నిజాన్ని ప్రజలు ఎత్తి చూపిస్తున్నారు. నిరుపేదలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి జగనన్న కాలనీల పేరుతో ఏకంగా ఊళ్ళే నిర్మిస్తామంటూ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్లు వేశారు. అవి ఎక్కడో ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరంగా నివాసయోగ్యం కాని లోతట్టు ప్రాంతాల్లో ఉండడంతో చిన్నపాటి వర్షం కురిసినా ఆ లేఅవుట్లు చెరువులుగా మారిపోయాయి. ఆ లేఅవుట్లో ఇళ్లకు బదులుగా నీళ్లే ఉండడంతో జనం మీకో దండం, మీ ఇళ్లకో దండం అంటూ సెంటు పట్టాలు తిరిగిచ్చేసిన వైనాన్ని జగన్ మర్చిపోతే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణం ముందుకు సాగకపోవడం పైన కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తీరుపైన తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్న విషయాన్ని జగన్ మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.